నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యూఏఈలో రాబోయే 2 రోజుల పాటు అస్థిరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. దీంతో పాటు భారీ వర్షాలు, ఉరుములు మరియు బలమైన గాలులు వీస్తాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రికి పరిస్థితులు క్రమంగా మెరుగుపడి వర్షం పడే అవకాశం తగ్గుతుందని జాతీయ వాతావరణ కేంద్రం తాజా అప్డేట్లో ప్రకటించింది. నివాసితుల భద్రతాపరమైన గైడ్లైన్స్ ను ఫాలో కావాలని అధికారులు సూచించారు. స్మార్ట్ పార్కింగ్ యార్డులు మినహా షార్జాలో పబ్లిక్ పార్కింగ్ ఉచితంగానే కొనసాగుతుందని గుర్తు చేశారు. దుబాయ్లో రాబోయే మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ తెలిపింది. వర్షం పడుతున్నప్పుడు పగటిపూట కూడా విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరుతూ ఒక సలహా జారీ చేసింది. యూఏఈలో వర్షాలు, వడగండ్లు కురుస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో యూఏఈ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వివిధ స్థాయిల్లో వర్షపాతాన్ని సూచిస్తున్న వాతావరణ రాడార్ ప్రకారం ప్రస్తుతానికి యూఏఈకి నైరుతి దిశలో సముద్రంపై ఒక తుఫాన్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. రెడ్ మరియు ఎల్లో జోన్లలో తీవ్రమైన వర్షపాతం కేంద్రీకృతమైంది. ప్రస్తుతానికి ఇది యూఏఈ తీర ప్రాంతం వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. దీని మార్గంలో దుబాయ్ మరియు ఉత్తర ఎమిరేట్స్లో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. తూర్పు యూఏఈ మరియు ఒమన్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతమంతటా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో భారీ వర్షం, ఉరుములు మరియు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అత్యంత తీవ్రమైన జోన్లలో స్థానికంగా వరదలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య చర్చల్లో ఖతార్ పాల్పంచుకోవడం లేదని, తమ దేశాన్ని రక్షించుకోవడంపైనే దృష్టి సారిస్తున్నామని ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మజీద్ బిన్ మహమ్మద్ అల్ అన్సారీ స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని దౌత్య మార్గాల ద్వారానే ముగించాలన్నది ఖతార్ వైఖరి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంఘర్షణలకు ఇది వర్తిస్తుంది. తిమంగా అవి చర్చలు టేబుల్ వద్దే పరిష్కారం అవుతాయి అని పేర్కొన్నారు. చర్చలు ఎంత త్వరగా పూర్తయితే ప్రాణ నష్టం, నష్టాలు అంత తక్కువగా ఉంటాయన్నారు. ఈ విషయంలో అధికారిక లేదా అనధికారిక మార్గాల ద్వారా జరిగే అన్ని దౌత్య ప్రయత్నాలకు ఈ యుద్ధానికి దౌత్యపరంగా ముగింపరికి ఏ చొరవకైనా తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఖతార్ సహా గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దురాక్రమణలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. అదే సమయంలో ఫేక్ మరియు తప్పుదోవ పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా ప్రయోజనం పొందే వర్గాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఖతార్ను లక్ష్యంగా చేసుకున్న చాలా దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఖతార్ భద్రతా మరియు రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అదే సమయంలో కార్యాలయాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై పౌరులు మరియు నివాసితులందరూ తమ భద్రతను నిర్ధారించుకోవడానికి అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని తెలిపారు. ఇక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో చర్చలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా భూబలగాలను మోహరిస్తుందనడానికి ప్రస్తుతం ఎటువంటి తమ వద్ద సమాచారం లేదని ఆయన అన్నారు. అలాగే గల్ఫ్లోని ప్రాంతీయ భద్రతా వ్యవస్థ సమర్థతపై ఈ యుద్ధం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందని అల్ అన్సారీ పేర్కొన్నారు. సామూహిక ప్రాంతీయ భద్రతా వ్యవస్థల సమగ్ర పునఃసమీక్ష అవసరాన్ని తెలియజేస్తుందన్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక ఇంధన ట్యాంక్ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిందని, ఫలితంగా అక్కడ అగ్ని ప్రమాదం సంభవించిందని కువైట్ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం కేవలం ఆస్తి నష్టానికే పరిమితమైంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్ అల్ రాజీ తెలిపారు. అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్స్ ను వెంటనే అమలు చేశామని, మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక బృందాలు వేగంగా రంగంలో దిగాయని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ఘటన ప్రభావాన్ని అంచనా వేస్తున్నారని వెల్లడించారు. కొనసాగుతున్న అల్పపీడన వాతావరణ వ్యవస్థల వల్ల ప్రభావితమైన పలు గవర్నరేట్లలో 93 మందికి ఆశ్రయం కల్పించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీలోని రిలీఫ్ మరియు షెల్టర్ విభాగం వెల్లడించింది. ముసందం గవర్నరేట్లోని కసాబ్లో ఒక ఆశ్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఖాదా గ్రామానికి చెందిన 23 మందికి వసతి కల్పించారు. దక్షిణ అల్ బతీనా గవర్నరేట్లో బర్కాకు చెందిన 5 సభ్యుల కుటుంబానికి చెందిన ఇల్లు దెబ్బతినడంతో వారిని ఒక హోటల్లో తరలించారు. ఇదిలా ఉండగా మస్కట్ గవర్నరేట్లో ఇల్లు దెబ్బతినడంతో మరో 4 సభ్యుల కుటుంబాన్ని సమీపంలోని హోటల్కు తరలించారు. అల్ దక్లియా గవర్నరేట్లోని అడం వెలాయత్ లో ఉన్న షెల్టర్ ముందు జాగ్రత్త చర్యగా ప్రస్తుతం 61 మందికి ఆశ్రయం కల్పించింది. పరిణామాలకు ప్రతిస్పందించడానికి తాము నిరంతరం సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పగా, ప్రజా భద్రతను నిర్ధారించడానికి సంబంధిత సంస్థలతో సమన్వయం కొనసాగుతోందని అథారిటీ స్పష్టం చేసింది.
ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడుల సమయంలో బహ్రెయిన్ దళాలతో కలిసి విధులు నిర్వర్తిస్తున్న యుఏఈ సాయుధ దళాల సైనికుడు ఒకరు మరణించారని బహ్రెయిన్ రక్షణ దళం తెలిపింది. ఈ దాడుల్లో యుఏఈ సహచరులతో పాటు తమ సిబ్బందిలో పలువురు గాయపడ్డారని బీడీఎఫ్ పేర్కొంది. వారిని చికిత్స కోసం తరలించినట్లు తెలిపింది. యుఏఈ సైనికుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ యుఏఈ సాయుధ దళాలకు మరియు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది జనరల్ కమాండ్. బహ్రెయిన్ భూభాగాన్ని రక్షించడానికి అలాగే ప్రజల భద్రతా స్థిరత్వానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పునరుద్ఘాటించింది. ప్రపంచ సంతోష నివేదిక 2026లో 10కి గాను 6.817 లైఫ్ ఇవాల్యుయేషన్ స్కోర్తో సౌదీ అరేబియా 147 దేశాల్లో 22వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గ్యాలప్ మరియు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి పరిష్కారాల నెట్వర్క్ భాగస్వామ్యంతో ప్రచురించింది. ప్రతి సంవత్సరం మార్చి 20న అంతర్జాతీయ హ్యాపీనెస్ డే సందర్భంగా జారీ అయ్యే నివేదికలో 140కి పైగా దేశాల్లో నిర్వహించి సర్వే డేటా ఆధారంగా ర్యాంకులను కేటాయించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ 23వ స్థానం, కెనడా 25వ స్థానం, యునైటెడ్ కింగ్డమ్ 29వ స్థానం వంటి అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ముందు స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ వరుసగా 9వ సంవత్సరం కూడా ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలవగా దాని తర్వాత ఐస్లాండ్ మరియు డెన్మార్క్ నిలిచాయి. ఈ నివేదిక తలసరి జీడీపీ, సోషల్ సపోర్ట్, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం, స్వేచ్ఛాయుత జీవితం, జెనోరిసిటీ మరియు అవినీతిపై అభిప్రాయాలు వంటి కీలక సూచికల ఆధారంగా జీవన సంతృప్తిని మూల్యాంకనం చేస్తారు. ప్రపంచ సంతోష నివేదికను ఒక కీలక కొలమానంగా ఉపయోగించుకునే సౌదీ అరేబియా జీవన నాణ్యత కార్యక్రమం ప్రభావాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. జీవన నాణ్యత రంగాలు సౌదీ అరేబియా జీడీపీకి 20.5 బిలియన్లకు పైగా దోహదపడ్డాయి. 5.8 బిలియన్లకు పైగా ప్రభుత్వేతర పెట్టుబడులను ఆకర్షించాయని, చమురు ఎగుమతులను 5.6 బిలియన్లకు పైగా పెంచాయని నివేదికలో వెల్లడించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. నమస్కారం.